పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాలను అడగడానికి వశిష్ఠ మహారాజు జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి అవసరమైన ద్రవ్యాలన్నీ నిరభ్యంతరంగా ఇస్తాము. కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటేనూ కార్తీక మాసము అత్యంత మహిమాన్వితమైనదని శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు కదా, ఆ నెలకు ఇంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది తెలియజేయండి అని అడుగగా, వశిష్ఠుడు కార్తీక మాసం గురించి ఈ విధంగా ప్రస్తావించాడు.